ధనుసు రాశి వారికి ద్వితీయ మరియు తృతీయాధిపతి శనిశ్చరుడు అవుతారు. వారు కుంభరాశిలో వక్రీకరించారు. ఒక గ్రహం కనుక వక్రీకరిస్తే వెనక స్థానం ఫలితాలు కూడా చూసుకోవాలండి. 3వ స్థానంలో వక్రీకరించారు కాబట్టి 2వ స్థానం ఫలితాలు కూడా వీరికి చూసుకోవాల్సి ఉంటుంది. ఒక గ్రహం ఒక స్థానంలో వక్రీకరించారు అంటే ఆ స్థానానికి సంబంధించిన విషయాల మీద ఫోకస్ చేయాలి, రివ్యూ చేసుకోవాలి, రీస్ట్రక్చర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దిస్ ఈస్ ద బెస్ట్ టైం ఫర్ ధనుసు రాశి వారికి. మంచి టైం అండి. కుటుంబానికి సంబంధించిన ధన సంబంధమైన విషయాలు కావచ్చు, ఫ్యామిలీ ప్రాపర్టీస్ విషయం కావచ్చు, వీటన్నిటికి కూడాను మంచి సమయం అని చెప్పాలి. అదేవిధంగా మీరు చేసే కమ్యూనికేషన్లో ప్రతిదీ కూడాను ఆచితూచి మాట్లాడాలని. ద్వితీయ స్థానంలో ఉన్న గ్రహం 8వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉంటారు కాబట్టి మీ యొక్క కమ్యూనికేషన్లో మీరు కనుక జాగ్రత్తగా చూసుకోగలిగితే సరిపోతుంది. మరి తృతీయ స్థానంలో వక్రీకరించారు కాబట్టి ఆ స్థానానికి సంబంధించిన విషయాలు నెమ్మదిస్తాయి. ఆ విషయాల గురించి గతంలో మీరు చేసిన అగ్రిమెంట్స్ ఏవైతే ఉంటాయో